హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్నేహి వ్లాగ్స్. మేము అనకాపల్లి దగ్గర ఉంటామండి. అనకాపల్లి దగ్గర ఉండి కూడా ఈ అమ్మవారి టెంపుల్‌కి అనకాపల్లి ఫేమస్ టెంపుల్ నూకాంబిక అమ్మవారి టెంపుల్‌కి రావాలంటే చాలా టైం పట్టిందనమాట. అంటే ఇదివరకే వచ్చాం ఒక 4, 5 సార్లు. కాకపోతే ఈ సంవత్సరంలో ఎన్ని సార్లు వద్దాం వద్దాం అనుకున్నా కూడా రావడానికి వీలు కాలేదండి. అంటే ఇంకా అమ్మవారి అనుగ్రహం ఉండాలి కదా! మనం రావాలన్నా కూడా. మనం వచ్చేస్తామంటే రాగలేము కదా! ఇన్నాళ్ళకే ఆ తల్లి అనుగ్రహం మా పైన కలిగిందనమాట. ఇలా దర్శించుకోవడానికి వచ్చామండి. లైన్ బాగా పెద్దగా ఉంది. ఎందుకంటే ఆదివారం, మంగళవారం, శుక్రవారం చాలా బిజీగా ఉంటది. అనకాపల్లి అమ్మవారి టెంపులు. చూడండి, అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. మీ అందరి పైన కూడా అమ్మ ఆశీస్సులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఈ తల్లి దగ్గర ఉపారం అంటారండి. అనకాపల్లి సైడు ఉపారం అంతా తెచ్చి ఇక్కడ పెడతారనమాట అమ్మవారికి. పప్పు, అన్నం, అట్టు అంతా కూడాని. ఈ చెట్టు దగ్గర దీపం పెట్టుకొని నేను కూడా పెట్టొచ్చి దండం పెట్టుకొని వచ్చేసాను. ఇక్కడ ఇదిగోండి, కొత్తగా స్టార్ట్ చేశారనమాట గుడి. అంత పెద్దగా కడుతున్నారు కొత్తగా. ఇక్కడ నుంచి ఇలాగా అన్నసత్రపనశాలకు వెళ్ళామండి. అన్నసత్రపన దగ్గర కూర్చొని కాసేపు వచ్చేసాం. ఎందుకంటే అన్నసత్రపన స్టార్ట్ అయ్యేసరికి టైం పడుతుందని చెప్పారు. ఇదిగోండి, పులిహోర ప్రసాదం. మీలో ఎంతమందికి పులిహోర ఇష్టమో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. అందులోని అమ్మవారి దగ్గర ప్రసాదం అంటే పులిహోర చాలా బాగుంటుంది కదా. Thank you for watching, and please subscribe. Bye bye.